Katara village in Qatar, GCC country. Fully open air conditioned theater and the streets. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రపంచంలోనే మొత్తంగా గొప్పగా చెప్పబడిన ఓపెన్ ఎయిర్ థియేటర్లో మొత్తం ఏసీ ఉంటుంది. మీరు షాప్స్లో ఏసీ చూసుంటారు, ఇళ్లల్లో ఏసీ చూసుంటారు, థియేటర్స్లో ఏసీ చూసుంటారు, స్టేడియంలో కూడా ఏసీ చూసుంటారు, ఫంక్షన్ హాల్స్లో ఏసీ చూసుంటారు. కానీ రోడ్లెంబట మొత్తం స్ట్రీట్స్ మొత్తం ఏసీ ఉంటుంది. ఇక్కడ పగలు రాత్రి కూడా పగలు 45-50 డిగ్రీలు ఉన్నా సరే ఆ ఏసీ రన్ అవుతుంది. సాయంత్రం కూడా ఇంకా బాగుంటుందన్నమాట. సో ఈ విషయానికి వస్తే ఇది బాహుబలి సెట్టింగ్లా ఉంది కదా, మనకి బాహుబలి సినిమాలో సెట్టింగ్ లాగా ఇది బీచ్ పక్కన ఉన్న కటారా విలేజ్. ఈ విలేజ్ని నిర్మించారు వాళ్ళు ఇక్కడ. ఇది ఒక హెరిటేజ్ కల్చరల్ విలేజ్. దీనికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇవన్నీ హిల్స్, లగ్జరీ హిల్స్ హోటల్స్. సో స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి. చూస్తే చిన్నగా బొమ్మరిల్లులా కనిపిస్తున్నాయి కానీ అవి చాలా పెద్ద విల్లాలా ఉంటాయి. సో మనం విషయానికి వస్తే ఇలాంటి ఫ్రెంచ్ కల్చర్, యూరోపియన్ కల్చర్ ఉన్న హెరిటేజ్ కల్చర్కి మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్ విత్ మీ, నాతో వచ్చేయండి. మనం అలా అలా వెళ్ళేసి ఆ హెరిటేజ్ కల్చర్ విలేజ్ చూసేసి వద్దామా? ఓకే, శ్రీతో ముచ్చట్లు చిన్న కథ కాదు. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఇన్స్పిరేషన్స్. ఈ రెడ్ బాక్స్ ఉంది కదా, ఒక తిజోరీ బాక్స్లో ఉంటుంది. మేము రైల్వే స్టేషన్ నుంచి వస్తే కూడా ఇక్కడనే వస్తాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంది. సో మా ఆయన మొత్తం లోపలికి అండర్ గ్రౌండ్ పార్కింగ్కి తీసుకెళ్లారు. కార్లో రావటం ఇదే మొదటిసారి, ముందైతే ట్రైన్లోనే వచ్చేవాళ్ళం. సో ఇది పగలు రాత్రి కూడా చాలా బాగుంటుంది. నేను 2 times ఈవినింగే విజిట్ చేశాను ఈ మెహల్ అంతా చూడటానికి. మీకోసం ఇంకొకసారి డే టైంలో కూడా షూట్ చేసి మీకు వీడియో చేస్తాను. ఓకే, సో నేను చెప్పాను కదా ఏసీ అని చెప్పేసి, అదిగో ఆ కిందన రెక్టాంగిల్ బ్లాక్ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి రోడ్డు మీద వేసిన డాంబార్ పట్టీలు కావు, అవి ఏసీ ఛానల్స్ అనమాట. దాంట్లోంచి మనకి మొత్తం స్ట్రీట్లో అలాగా చల్లగా ఉండడానికి, ఆ వాతావరణంలో హ్యాపీగా ఉండడానికి, చిన్న చెమట పట్టకుండా లగ్జరియస్గా ఉంటుందన్నమాట. అది తీసుకెళ్ళడానికి ఇది మొత్తం ఈ ఏరియా ఏదైతే మొత్తం మీకు మ్యాప్ చూపించానో బాహుబలి సెట్టింగ్లా ఉందని చెప్పేసి, ఆ ఏరియా మొత్తం ఇలా ఏసీలు ఉంటాయి. సో ఈ దారంతటా ఈ లైట్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఈ లైట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మనకు ఇండివిజువల్ ఈచ్ పెటల్స్ సమకూర్చి ఒక పెద్ద ఫ్లవర్లా ఉంటుంది. సో మనం స్టేషన్ నుంచి వచ్చినప్పుడు ఈ గాజు డబ్బాలా కనిపిస్తుంది కదా, ఆ గాజు డబ్బాలో కొంచెం జూమ్ చేస్తాను చూడండి, లోపల ఎస్కలేటర్ ఉంటుంది. ఆ ఎస్కలేటర్ నుంచి పైకి వస్తాం మనం. మీకు రాడ్స్ కనిపించేలేదో, అక్కడి నుంచి వస్తాం. స్టేషన్లో దిగితే మటుకి అండర్ గ్రౌండ్లోంచి అలా వచ్చేసి అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా మనకి పండగ చాలా లగ్జరీస్గా ఉంటుంది. ఇదంతా ఫుడ్ స్టాల్స్, మనం ఇక్కడ కూర్చొని తినొచ్చు. కాకపోతే అక్కడ అంతా నాన్ వెజే ఉంటుంది ఎక్కువ మటుకి. సో నార్మల్ స్టాల్స్ ఉండవు. మనము బయట చుట్టుపక్కల కూడా చాలా ఉంటాయి, తినొచ్చు. అక్కడ కావాలంటే కూడా తినొచ్చు. ఇది ఏంటంటే ఇదంతా కల్చర్ మనకి వచ్చేసి 2010లో ఈ సిటీ నిర్మించారు. విలేజ్, హెరిటేజ్ కల్చర్ విలేజ్ అని నిర్మించారనమాట. ఈ విలేజ్ 2030 విజన్ ఆఫ్ ది ఖతార్ సిటీస్లో ఇదొక భాగం, ఇదొక సిటీ. ఓకే, పాతకాలంలో రాజులు నిర్మించారు, చోళులు నిర్మించారు, మౌర్యులు నిర్మించారు అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం చక్రవర్తుల గురించి. ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యం గురించి చెప్పాలంటే ఈ రాజుల వారు ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఇదేంటో లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి చూశాను. పొడవుగా ఉంది. నా కెమెరాలో అంత డీటెయిల్గా అంత చిక్కలేదు కానీ చాలా బాగుందండి. లోపలికి వెళ్తే మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది అన్ని బ్లాక్ పోల్స్ ఉన్నాయి. ఇటాలియన్ డిజైన్ ఉంది ఇదంతా కూడా మొత్తం. ఇదేంటంటే చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్ ఉండే షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. లోపలికి వెళ్ళి మనం కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. సో అట్నుంచి మేము ఆ రోజు ఈద్ ఫెస్టివల్ ఫైర్ వర్క్స్ కోసం వెళ్ళామన్నమాట. ఆ ఫైర్ వర్క్స్ అయిపోతాయి, ఇంకా టైం అయిపోతుందని వెళ్ళాము. ఈ నెమల్ పింఛన్లా కనిపిస్తుంది కదండి, దీంట్లోంచి కూడా మీకు వాటర్ ఫౌంటైన్ షో ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు 10 minutes 15 minutes ఉంటాయి. ఎవ్రీ 6 o'clock 7 o'clock 9 o'clock అలా పెడుతుంటారు. ఇప్పుడైతే పెట్టలేదు. సో ఇది ఫ్రెంచ్ కల్చర్, యూరోపియన్ కల్చర్లో ఉన్నట్లాంటి నిర్మాణాలే ఇక్కడ ఉంటాయి. ఇది మొత్తం లైటింగ్తో ఎలివేట్ చేస్తారు.
దేదీప్యమానంగా ఉంటుంది. చాలా లగ్జరియస్ అనమాట. ప్రత్యక్షంగా చూస్తే మట్టుకి తనివి తీరదు, చాలా బాగుంటుంది. సో మీరు విజిట్ చేస్తే ఖతార్ విజిటర్స్కి నేను ఖచ్చితంగా ఈ ఖతార్ హెరిటేజ్ విలేజ్ విజిట్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. ఈవెన్ డే టైంలో కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో ఏముంటాయి అని చెప్దామనుకుంటే, మనకి ఇది ఒక హెరిటేజ్ కల్చర్ విలేజ్ అనమాట. ఆర్ట్స్ గ్యాలరీ ఉంటుంది, మ్యూజియంస్ ఉంటాయి, ఇంకా ఖతార్ ట్రెడిషన్ కల్చర్ అవన్నీ ఎగ్జిబిషన్ ఉంటాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి. ఇంకా 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 లోపలికి వెళ్తే మీరు అక్కడ చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇదేమో చిన్న చిన్న టైల్స్తో కట్టిన ద్వారాలు ఉంటాయి. లోపల మొత్తం కల్చర్ ఉట్టిపడేలాగా ఉంటాయి అన్నమాట. ఆ లైట్స్ అయినా కూడా, ఆ పెయింట్స్ అయినా కూడా. ఇంకా ఇంకా స్ట్రీట్స్ చాలా ఉంటాయి. నేను చూపించింది ఒక్క పోర్షన్ మాత్రమే. మనకి ఇంకొక 4-5 పోర్షన్స్ ఉంటాయి. అలా అలా స్ట్రీట్స్ తిరుగుతూ ఉండాలి. ఒకటే రోజులో కవర్ చేయడం కష్టం. సో ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఇంకొక ఈవెంట్కి వెళ్ళినప్పుడు లేదా ఇంకొకసారి షూటింగ్ కోసం మాత్రమే వెళ్ళి షూటింగ్ చేద్దాం అనుకున్నాను. అప్పటి వరకు అయితే ఇది చూద్దాం. సో మనకైతే అక్కడ వెళ్ళిపోతున్నాము. దీని పేరు కూడా ఏంటి అంటే కటారా. ఓకే, సో దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది అరేబియన్ ఫ్రెంచ్ మ్యాప్లో అప్పుడు మనకి దొరికినప్పుడు ఒక తెగలు ఉండేవాళ్ళంట. అదే ఫిషరీస్ అది చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఉండే ఒక చిన్న ఊరు లాంటిది అనమాట, చిన్న విలేజ్ లాంటిది. దాని పేరు అరేబియన్లో అలా ఉండి CATARA కటారా అని ఉండేదన్నమాట. సో దాన్ని అలాగా మార్పులు చెంది 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 మొత్తానికి అది కటారా లాగా అయిపోయింది. ఇప్పుడు కటారా విలేజ్ అంటారు, కటారా లగ్జరీ హిల్స్ అంటారు. అక్కడున్న హోటల్స్కి కటారా బీచ్ ఉంటుంది, కటారా హెరిటేజ్ కల్చర్ ఉంటుంది, కటారా యాంఫీ థియేటర్ ఉంటుంది. సో మనము ఫైర్ వర్క్స్ చూసేది యాంఫీ థియేటర్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఏసీయే ఉంటుంది. మీకు ఇంకెక్కడ వేడి సమ్మర్ అనేదే తెలియదు. వింటర్లో తగ్గిస్తారేమో, కానీ సమ్మర్లో కూడా మీకు వింటర్లానే ఉంటుందన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సూపర్ హైజీన్ అండ్ నీట్గా ఉంటుంది. చాలా లోపల షాప్లో ఎంత ఏసీ ఉంటుందో బయట స్ట్రీట్లో కూడా అంత ఏసీ ఉంటుంది. అవుట్స్కట్స్లో కూడా కూర్చుని టేబుల్ వేసుకొని తింటారనమాట. సో ఇది చెప్పాను కదా, ఇటాలియన్ మోడల్ ఉన్న షాప్ అది లోపల అలా ఉంది. సో మనకు టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళేసాము. ఇంకా లోపలికి వెళ్దాము, థియేటర్ లోపలికి. ఫైర్ వర్క్స్ 10 to 15 minutes మాత్రమే ఉంటాయి. అది మిస్ అయిపోతామని చెప్పేసి ఈ పెద్ద ద్వారంలోంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము మనము. ఇక్కడ క్లోజ్ చేసింది ఏంటా అని చూస్తే లేదు, అది దూరంగా అలా కనిపించింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. నేను కొంచెం కొంచెం అలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను మీకోసం. ఇదంతా కూడా మార్బుల్ కట్టడం అండి. మార్బుల్స్ ఉన్నాయి, ప్లస్ యూరోప్లో టర్కీలో అన్నీ కూడా టైల్స్ ఫేమస్. వాల్ టైల్స్ చిన్న చిన్న చిప్స్ టైల్స్ పెట్టి చేస్తారు. ఇదేనేమో కొంచెం బ్రౌనిష్ మార్బుల్లా ఉంది. సో మొత్తానికి మనము యాంఫీ థియేటర్లోకి అడుగు పెట్టేశాము. ఇవి మనకి సినిమా థియేటర్లో ఉన్నట్టు స్టెప్స్కి లైట్స్ ఉన్నాయి. చాలా విశాలంగా ఉంటాయి. అందరూ చక్కగా కూర్చొని కాళ్ళు కూడా ఇలా చాపేసుకొని ఆరాంగా చూడొచ్చు ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే. అక్కడ మనకి ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు, ఖతారీ మ్యూజిక్ పెడతారు, ఫిషరీస్ది ఎగ్జిబిషన్ పెడతారు. ఎందుకంటే ఇది ఏ అరేబియన్ కల్చర్ ఉన్న ఫిషరీస్ నుంచి అక్కడ నుంచి 150 CE పబ్లిష్డ్ ఇన్ 882 CE 1477 అట. సో ఆ కాలంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇది 18th century నుంచి వచ్చింది కదా, అలాంటి ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ చాలా ఎగ్జిబిట్ చేస్తుంటారనమాట. వాళ్ళ క్లాత్ కల్చర్ ఏంటి, లేదంటే వాళ్ళ ట్రెడిషన్ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫుడ్ కల్చర్ ఏంటి, ఒక్కోసారి ఒక్కోటి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది అయితే యాంఫీ థియేటర్. ఇది మనకి చాలా పెద్దగా ఉంటుంది. మొబైల్లో మొత్తం కవర్ చేయడం కష్టం. బట్ ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. నేను కొంచెం స్లోగా అలాగా మొత్తం ఒక రౌండ్ తీద్దామని తీసాను. ఆ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే ఆ సెంటర్ సర్కిల్లో ఉన్న ప్రోగ్రామ్ జరిగినప్పుడు మనకి మొత్తం కవర్ చేయొచ్చు. ఈ షోకి మాత్రం ఆ లైట్స్ వెలిగే దగ్గర, ఫోకస్ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడ వెలిగే దగ్గర మాత్రమే మనకి ఈ ఫైర్ వర్క్స్ ఉంటుందని చెప్పేసి అందరూ సెంటర్లో సెటిల్ అయిపోయారు. సో వెయిట్ చేద్దామా మరి ఫైర్ వర్క్స్ కోసం.
అలాగా డిఫరెంట్ చోట్ల సీ షోర్ దగ్గర చేస్తుంటారు. ఈ యాంఫీ థియేటర్ అదిగో అటువైపు కనిపించేవన్నీ నీళ్ళు ఉంటాయి మీకు ఫైర్ వర్క్స్ అటువైపు నుంచి. సో అక్కడ చేస్తున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట అన్నీను. ఈ ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత మనం ఈ ఖతార్ హెరిటేజ్ విలేజ్ గురించి ఇంకా తెలుసుకుందాం, ఓకేనా. సో చూశారు కదా, అందరూ చప్పట్లు కరతాళ ధ్వనులతో వాళ్ళ హర్షధ్వానాన్ని వ్యక్తపరిచారనమాట. ఇది చాలా అందంగా ఉంటుంది. సరే, అందరినీ కూడా ఒకసారి ఇలాగా చూపిద్దామని చెప్పేసి నేను కెమెరా ఇటువైపు తిప్పాను. యూజువల్గా అయితే ఎవరైనా ఇది రిస్ట్రిక్టెడ్, మనకు చేయలేదు. సో అసలు విషయానికి వస్తే రండి. ఇదొక ఆర్టిస్టిక్ హబ్ అనమాట. దీంట్లో ఇది సరౌండ్ మొత్తం సిటీ అంతా డెవలప్ చేశారు. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, ఇంకా ఆఫీసెస్ ఉంటాయి, రెసిడెంట్స్ ఉంటాయి. ఇది ఒక డిజైన్డ్గా చేసింది. నేను ముందు చెప్పాను కదా, కటారా అలాగా పేరు మారుతూ వచ్చేసి 18th సెంచరీ నుంచి కటారా విలేజ్గా మారిపోయింది. ఇప్పటికీ ఆ ట్రెడిషన్ని మనకి ప్రతిబింబింపజేస్తుంది. నేను ఓన్లీ ఈవెంట్కి వెళ్ళాను కాబట్టి ఇది ఒక యాంఫీ థియేటర్ మాత్రమే తీశాను. ఇక్కడ యాంఫీ థియేటర్ మాత్రమే కనిపిస్తుంది. వేరే స్ట్రీట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఆ ఖతార్ హెరిటేజ్ కల్చర్ అనేది ఇలాగా ఉట్టిపడుతుంది అని మన కళ్ళ ముందర. వాళ్ళ 18th సెంచరీ నుంచి చేసిందంతా కూడా అదంతా ఆర్ట్ అండ్ కల్చర్ నేర్చుకున్న వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనకి ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది కదన్నా, బయటికి వెళ్తే ఇది రండి. ఇది ట్రెడిషన్ ఖతారీ రెసిపీ అన్నమాట. దీని పేరు ఏమంటారో నాకు తెలీదు. కాకపోతే ఇది గోధుమలు నానేసి రుబ్బి ఇలాగా చేతులతో చేస్తున్నారు. నేను ఎప్పుడు ఖతార్ ట్రెడిషన్ ఫెస్టివల్స్ అప్పుడు ఉంటుంది, కానీ పెద్ద క్యూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ మాత్రం ఏం క్యూ లేదు. మనం ఇంకా ఆల్రెడీ ట్రావెల్ చేసి ఇదంతా షో చూసి టైర్డ్ అయిపోయాము. జస్ట్ టేస్ట్ చూద్దాము. ఎప్పుడు చూసినా క్యూలో గంటలు నించోవాల్సి వస్తుంది. నా టైంకి వచ్చేది దొరకదు, అక్కడ రష్ లేదు అంటే సరే అని అక్కడ వెయిట్ చేసాము. అయితే దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకైతే న్యూటెల్లా, చాక్లెట్ క్రీమ్, లేదంటే చీజ్ వేస్తారు, లేదంటే ఎగ్ ఆమ్లెట్ చేసేసి వేస్తారు. వాళ్ళు స్పైసెస్ తినరు, ప్లెయిన్గా వేస్తారు. తన పర్మిషన్ తీసుకొని నేను ఇది వీడియో తీశానమాట. అసలు ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే మన దోశ అనుకోండి, ఇంకా దోశ మీద అంతా రుద్దేస్తుంటారు అలాగా. కానీ అది గోధుమలు నానబెట్టి రుబ్బేసి చేసిన వంటకం కాబట్టి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది అది. వాళ్ళు దాన్ని రోస్ట్ అయిపోయిన తర్వాత చేతితో ముట్టుకుంటే ఆ పేపర్ ప్లేట్ దాని మీద బోర్లిచ్చి ఆ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నమాట. ట్రాన్స్ఫర్ చేసేసి మనకి ఇచ్చేస్తున్నారు. అది సంగతి. టేస్ట్ చేసి చూశాను, సూపర్గా ఉంది. వేడివేడిగా అక్కడి నుంచి ఏంటంటే ఇది ఒక డెలీషియస్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఖతార్. సో ఇది క్రిస్పీ క్రంచీగా, నేనైతే చిప్స్ది చీజ్దే చేయించుకున్నాము. సో టేస్ట్ చేసి చూపిద్దామని మీకు చెప్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఖతార్ ట్రెడిషనల్ డెలీషియస్ స్ట్రీట్ ఫుడ్. అన్ని చోట్ల ఉంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కడ విజిట్ చేసినా కూడా దొరికితే మటుకి. సో ఇక్కడ చూస్తే ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఏమన్నా స్టాల్ అనుకున్నారా? కాదు, ఇది ఇక్కడ ట్రెడిషన్గా ఫేస్కి పెట్టుకుంటారు కదా, అలాంటి మాస్క్ అనమాట. దాన్ని నకాబ్ అంటారు, ఏమంటారు, మెటల్ది ఉంటుంది. ఆ నకాబ్ పైన మళ్ళీ దాన్ని సపోర్టింగ్గా పెట్టుకుంటారు. అది మెటల్తో చేసి ఉంటుంది. పాతకాలం అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇప్పటికి కూడా పెట్టుకుంటారు దాన్ని. ఎందుకంటే ఫేస్ మీద అది మళ్ళీ గాలికి చెదరకుండా ఉండడం కోసం అలా పెట్టుకుని వంట చేస్తుంటారు వాళ్ళు కూడా, అక్కడ చేసేవాళ్ళు కూడా. నేను వాళ్ళని తీయలేదు వీడియో, కానీ వాళ్ళు కూడా అది పెట్టుకుని చేస్తుంటారనమాట. అంత ట్రెడిషన్ నడుస్తుంది ఇక్కడ. సో మనం ఇంకా ముందుకెళ్తే ఈ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఈ విలేజ్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో మాస్క్ ఉంటుంది బ్లూ కలర్ది, చాలా బాగుంటుంది. అటువైపు వెళ్ళలేదు. ప్లస్ ఇంకా
పిజన్ టవర్స్ అని ఉంటాయి. ఒక 15,000 పిజన్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. ఆ పిజన్ టవర్స్ కూడా నేను ఇంకొకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అరబ్ కల్చర్ ప్యూర్గా ఉండే క్లాత్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది అన్నమాట. ఖతారీ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ ఓపెన్ స్ట్రీట్స్లో కూర్చుని అలా కూర్చుని తింటారు. రెస్టారెంట్స్ లోపలికి కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళి మనం ఇదంతా ఏసీ వాకింగ్ ఏసీ కెనాల్స్. నేను అది చూస్తూ మాటలు లేకుండా అయిపోయినా, మనసంతా చాలా అందంగా ఉంది. సో చూసుకుంటూ ఉండిపోయాను. సో దీనికి వచ్చేసి నిర్మించిన వాళ్ళు ఎమీర్ ఉంటారు కదా, ఎమీర్ హెచ్హెచ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ. సో అన్నమాట ఈ కింగ్ ఎమీర్ చేయించారు. సో ఇది 2010లో కంప్లీట్ అయింది. అప్పటి నుంచి రీజనల్గా లోకల్ స్టేజ్ కోసం ఇది ఆర్ట్, కల్చర్ అండ్ ఫోటోగ్రఫీ, షూటింగ్స్, విజిటర్స్, చాలా అందమైన ప్రదేశాలు. ఆ ముగ్గుల్లా కనిపిస్తున్న అన్నీ కూడా మీకు ఏసీ హోల్సే అనమాట. అక్కడి నుంచే మనకి ఏసీ వస్తుంది. ఇది మొత్తం ఏసీ ఉన్న స్ట్రీట్స్. ఈ స్ట్రీట్స్లో మొత్తం ఏసీ స్పెషల్ ఉంటుంది. సో ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ ఏసీ కూలింగ్ ఏంటనేది. సో మాకు చూడటం అయిపోయింది కదా, మాకు అక్కడ ఇంకా స్నాక్ ఒకటే తిన్నాము, పూర్తి భోజనం అవ్వలేదు. నాకు తినడానికంటూ వెజిటేరియన్ ఏం లేదు అని చెప్పేసి బయటపడిపోయాం. సో ఇవి లగ్జరీ హిల్స్, కటారా హిల్స్ అంటారు. ఈ హోటల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న బొమ్మరిల్లులా ఉన్నాయి, కానీ ఇవి పెద్ద విల్లాస్ ఉంటాయి అక్కడ, డూప్లెక్స్ విల్లాస్. ఇది సెయింట్ రెజీనా హోటల్స్. ఆ పైన చుట్టూరా అవన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా. మనము అక్కడ స్టే ఉండొచ్చు, లేదా మనం వేరే హోటల్స్లో ఉండి ఇక్కడికి క్యాబ్లో వచ్చేయచ్చు మనం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. ఎందుకంటే ఇవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మరి చాయిస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఈ కమాన్లా ఉంది, అక్కడ పైన కూడా రూఫ్ టాప్లో స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద మనకి అన్ని డిస్ప్లే అవుతూనే ఉన్నాయి. సో మన ట్రిప్ ఇక్కడ అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఇక్కడ ఇండియన్ స్పెషల్ స్పైసీ ఫుడ్ కావాలంటే నేనైతే ఎంఆర్ఏ ఈ రెస్టారెంట్ అయితే ప్రిఫర్ చేస్తాను. శర్వనా భవన్ ఉంటుంది, ఇంకా స్వాగత్ ఉంటుంది, 2-3 ఉంటాయి. కానీ ఇది చాలా బాగుంది. మా ఆయన ఏదో తెప్పించుకున్నారు, నేను కూడా టమాటో సూప్ అండ్ దెన్ కుల్చా సమ్ రోటీ తెప్పించుకున్నాను. సో అది చాలా టేస్టీగా ఉంది. మనకి కడుపు నిండా చక్కగా స్పైసీగా ఉండే ఫుడ్ తినాలంటే మాత్రం ఈ ఎంఆర్ఏ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. ఇది రేయాన్ రోడ్లో ఉంటుంది. ఇంకొక బ్రాంచ్ అల్వటాన్లో కూడా ఉంటుందన్నమాట, అల్వటాన్ స్ట్రీట్లో. సో మీరు అక్కడ కూడా భోంచేయచ్చు. కడుపు నిండా భోంచేయాలంటే మాత్రం ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ ప్లస్. అంత 5 స్టార్ కాదు, అంత లో కాదు, మీడియంగా ఉంటుంది. కానీ చాలా హైజీన్గా ఉంటుంది. మన కళ్ళ ముందే చేస్తుంటారు, పక్కన కనిపిస్తూ ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది. ఫుడ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మాత్రం డెఫినెట్గా ప్రిఫర్ చేస్తాను. మీకు అందుబాటు రేట్లో ఉంటుంది. సేమ్ ఫుడ్ మీరు అదే సెయింట్ రెజీనాలో వెళ్ళి తింటే మట్టుకి మీకు బిల్లు పేలిపోతుంది అనమాట అది. సో బాహుబలి సెట్టింగ్ లాంటిది కాకుండా మనము ఒరిజినల్గా ఒక కటారా హెరిటేజ్ కల్చర్ విలేజ్ విజిట్ చేసి వచ్చాము. ఒక ఈవినింగ్ అంతా గడిపేసి వచ్చాము. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.